రాష్ట్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర పరిధిలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అంతా కూడా ఈరోజు ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని వాళ్ళ మాటలను మరిన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి, ఎందుకని ఇంత భారీ ఎత్తున ఈరోజు వచ్చారు? మేము ఇక్కడ శాంతియుత ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము త్రూ ఎగ్జామ్ రాసి ప్రాపర్ ఛానలే మేము రిక్రూట్ అయ్యామండి. సో మాకున్న జీవో ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేయొచ్చు అని ఒకటి ఉందండి. కానీ ఎవరు కూడా మాకు ఆ రెగ్యులరైజేషన్ అనేది కూడా మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయాలి, వీళ్ళకి ఇది చెందుతుంది అని ఎవరు మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదండి. సో అందుకనే ఇక్కడ ఎంత ఎత్తున ఈ శాంతియుత ధర్నా నిర్వర్తించి మమ్మల్ని ఏ విధంగా అయినా రెగ్యులరైజ్ చేయొచ్చు అని మేము కోరుకుంటున్నాం. మేమంటే బీఎస్సీ నర్సింగ్ చేసామండి. బీఎస్సీ నర్సింగ్ చేసినప్పటికీ 2018లో ఈ జాబ్కి నోటిఫికేషన్ వచ్చిందండి. 2018లో వచ్చిన నోటిఫికేషన్ మేము అందరం ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మళ్ళీ 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పోస్టింగ్ తీసుకొని చాలా రూరల్ ఏరియాస్లో మేము అందరం వర్క్ చేస్తున్నామండి. అంటే ప్రజలకు మెరుగైన సేవ అందించడానికి. సో మేము ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించినప్పటికీ కూడా ఆ సేవలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు గుర్తించట్లేదు. సో గుర్తించాలి, మాకు ఎలాగైనా న్యాయం జరగాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. మీరు చెప్పండి, మరి చిన్న పిల్లతో ఈరోజు ఈ ధర్నాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నారు, ఏం జరుగుతుంది? 23% హైక్ కూడా ఉండాలండి. మాకు అకామిడేషన్స్ పిల్లలతో నాట్లతోని మేము అకామిడేషన్స్ పర్టికులర్ హెచ్డబ్ల్యూసీస్లో ఉండడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలతో చాలా అంటే లైక్ ట్రాన్స్ఫర్స్ అవి కూడా మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ట్రాన్స్ఫర్స్ కానీ కల్పించినట్లుగా అయితే ఎవరి అకామిడేషన్స్ అవి ఇవి అవుతాయి. తర్వాత ఈపీఎఫ్ఓలు కూడా మాకు కల్పించాలి. ఎందుకంటే ఉద్యోగం ఇదైన తర్వాత మాకు భద్రత ఏమైనా కావాలి అని అంటే ఈపీఎఫ్ఓ ద్వారానే అవుతుంది. సో ఖచ్చితంగా మాకు ఈపీఎఫ్ఓలు కూడా అందజేయాలని మేము కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? మాకు 1 ఇయర్ నుంచి పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేవి క్లియర్ చేయలేదండి. మాకు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ వచ్చేలాగా చేస్తారని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. నెక్స్ట్ మాకు ఫిక్స్డ్ జాబ్ చార్ట్ అంటూ లేదండి. నెక్స్ట్ మాకు 23% హైక్ ఎన్హెచ్ఎంలో ఉన్న అన్ని క్యాడర్స్కి 23% హైక్ ఇచ్చారండి, ఎక్సెప్ట్ సిహెచ్ఓస్ అండి. మాకు ఉద్యోగ భద్రత న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఎందుకు ఇంత భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నారు? మాకున్న గైడ్లైన్స్ ప్రకారం సార్ 6 ఇయర్స్ దాటిన తర్వాత మాకు రెగ్యులర్ చేయాలి. సో ఎవరికైతే 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిందో వాళ్ళకి వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ కాకుండా శాలరీ మొత్తం ఒకటే కలిపి పడేలాగా, అది ప్రతి మంత్ పడితే మా ఫ్యామిలీని మేము సరిగ్గా ప్లాన్ చేసుకోగలమండి. వేరువేరుగా పడడం 25,000తో మేము ఫ్యామిలీని నెగ్గుకు రాలేకపోతున్నాము. తర్వాత ఇన్సెంటివ్స్ ఏవైతే 15,000 ఉన్నాయో అవి మాకు 7 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయండి. అవి వెంటనే మాకు గవర్నమెంట్ నుంచి క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఒక డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి ఏమైనా మాకు ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలన్నా, పిహెచ్సి నుంచి తెచ్చుకోవాలన్నా అవన్నీ మేము మా సొంత డబ్బులతోనే తెచ్చుకుంటున్నాము. సో వాటన్నిటికి మాకు ట్రాన్స్పోర్టేషన్కి మనీ ప్రొవైడ్ చేయాలి. తర్వాత పెండింగ్స్ ఉన్న శాలరీ మొత్తం మాకు ఇన్సెంటివ్స్ క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సిహెచ్ఓ సేవలను గుర్తించాలి, మాకు న్యాయం చేయాలి సార్. ఇప్పుడు మాకు ఇచ్చిన దీంట్లోనే ఏంటంటే గిరిజనలో ఉన్న వాళ్ళు పైన రూరల్లో కాకుండా ఇంకా ట్రైబుల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఎఫ్ఆర్ఎస్లో చాలా లోటుపాట్లు అవుతున్నాయి. అక్కడ సిగ్నల్స్ అందకపోవడం వల్ల అలా అవుతుంది. దాంట్లో కూడా ఉద్యోగంలోని జీతాలు కోతలు ఉంటున్నాయి. తర్వాత అక్కడ ఎఫ్ఆర్ఎస్ వేయకపోవడం వల్ల ఉద్యోగస్తులకి ఏంటంటే జీతం కోతలో ఉండడం వల్ల మ్యాక్సిమం ఇన్సెంటివ్స్ మాకు వేయట్లేదు. ఈ జీతాల్లో కూడా కోతలు ఉండటం వలన అక్కడ మాకు ఆరోగ్యపరంగా అయినా సరే మినిమం నీడ్స్ అయినా, బేసిక్ నీడ్స్ అయినా, పిల్లలకు అయినా ఏదైనా ఫ్యామిలీ మేము లీడ్ చేయలేకపోతున్నాము. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఇది మినహాయింపు, ఎఫ్ఆర్ఎస్ కూడా మినహాయింపు చేసి అట్లీస్ట్ ట్రైబుల్లో ఉన్న వాళ్ళకైనా సరే జీతాలు టైం పడేటట్టు, ఇన్సెంటివ్ టైం పడేటట్టు మా ఫ్యామిలీని మేము చూసుకొని ఉద్యోగాన్ని మాకు భద్రత కల్పించాలని మేము ఈ ఆందోళనలో దిగామండి. మీరు చెప్పండి, ప్రధానంగా ఇంత భారీ ఎత్తున రావడానికి కారణం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు వాళ్ళ నుంచి డిమాండ్ చేస్తున్న అంశం ఏంటి, ఏం కావాలి మీకు? సిహెచ్ఓస్ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే ఈ క్యాడర్ అనేది వచ్చి 6 సంవత్సరాలు అవుతుందండి. గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతం, ఏజెన్సీలో కూడా, ట్రైబల్ ఏరియాలో కూడా 6 ఇయర్స్ నుంచి మనం అనేకమైన సేవలు అందించాం. 6 ఇయర్స్ తర్వాత అంటే నామ్స్ ప్రకారం ఏంటంటే 6 ఇయర్స్ రెగ్యులైజేషన్ అనే నామ్స్ ఉంది. రెగ్యులేషన్ అనేది ఇప్పటివరకు ఎవరికి జరగలేదు. తర్వాత మేము ఎన్హెచ్ఎం కింద అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఎన్హెచ్ఎం కింద వర్క్ చేస్తున్నాం. మాకేంటంటే 25,000 రూపాయలు శాలరీ ప్లస్ 15,000 రూపాయలు ఇన్సెంటివ్స్ అని 40,000 ఇస్తామని చెప్తున్నారు. కానీ ఈ 15,000 రూపాయల్లో మాకు ఏ ఒక్కరికి కూడా 15,000 ఎప్పుడు పడవలేదు. 7,500 అలా కోతలు కూడా విధిస్తున్నారు. మేము అడిగింది ఏంటంటే ఫిక్స్డ్ పే చేయమని అడుగుతున్నాం. అంటే 25,000 ప్లస్ ఈ 15,000 కలిపి ఒక ఫిక్స్డ్ పే చేయండి అంటున్నాం. ఇంకోటి ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి వర్తించిన 23% హైక్ అనేది మాకు గుర్తించలేదండి. ఆ 23% హైక్ కూడా మేము అడుగుతున్నాం వర్తించమని. తర్వాత ఏంటంటే
అద్దె బకాయిలు చాలా నెలల నుంచి మాకు రూమ్ అంటే చాలామంది అంటే ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్లో మేము వర్క్ చేస్తున్నాం. చాలా మందికి అంటే గవర్నమెంట్ అంటే బిల్డింగ్లు అంటే రెంటెడ్ బిల్డింగ్ ఉన్నాయి. చాలా అద్దె బకాయిలు కూడా తీర్చాలి. తర్వాత ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు రెంటల్ అమౌంట్ కూడా మాకు రావాల్సి ఉంది. ఏంటంటే మేమే న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం. అంటే మాకు రావాల్సిన డిమాండ్లు మాత్రం అడుగుతున్నాం. మేము అంతకుమించి ఏం అడగలేదు. 23% హైక్ NHM హైకు ఫిక్స్డ్ పే చేయమంటున్నాం. నామ్స్ ప్రకారం రెగ్యులేషన్ చేయమంటున్నాం. అద్దె బకాయిలు రిలీజ్ చేయమంటున్నాం. అంటే మాకు ఒక జాబ్ చార్ట్ అనేది స్పెసిఫిక్గా ఒక SOPs ప్రకారం ఒక జాబ్ చార్ట్ కల్పించమని అడుగుతున్నాం. దీన్ని మేము న్యాయబద్ధంగా గవర్నమెంట్ని మేము కోరుకున్నాం అంతే. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చిన్నపిల్లలతోనే గర్భిణీ స్త్రీలతో కూడా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వాళ్ళకి వచ్చినటువంటి గైడ్ లైన్స్ నామ్స్ ప్రకారం ఏదైతే ఆ రోజు ఉద్యోగం అయితే వారి ఉద్యోగ భద్రతలు అయితే మొత్తం కల్పించాలని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు ఏదైతే వాళ్ళ ఈ రోజు ఆ ఉద్యోగం తీసుకునే రోజు అయితే ఎటువంటి సంతకాలు అయితే చేయించుకున్నారో అవన్నింటిని కూడా మాకు పూర్తిగా నెరవేర్చాలంటే ఈ రోజు ఇదంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక శాంతియుతంగా అయితే మొత్తం మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామంటూ కూడా మరొక వైపు మొత్తం చెప్పుకొస్తుంది. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే గర్భిణీ స్త్రీల నుంచి చిన్నపిల్లల్ని ఎత్తుకొని కూడా ఇక్కడికి వచ్చి టెంట్లో కూర్చొని ఉంటున్న పరిస్థితులు కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అయితే మాత్రం ఎంప్లాయీస్ అయితే మాత్రం ఉన్నారు. అదేవిధంగా రూరల్లో కానీ అలాగే అర్బన్లో కానీ మేమైతే హెల్త్ పరంగా చూసుకుని ఎనలేని సేవలు అయితే మాత్రం మేమైతే చేస్తున్నాం. మాకైతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయకపోతే మేమేం చేయలేని పరిస్థితి, నిరుత్సాహపడుతున్నాం అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రెసెంట్ ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజా, సార్ టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.